భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్&టీ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం పలు అనుమానాలకు దారితీస్తోంది. నిన్న అగ్ని ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు ఎల్&టీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరోవైపు ప్రమాదంలో పలు కీలక ఫైల్స్, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు దగ్ధమయ్యాయి. అయితే పంట పొలాల్లో వ్యర్థాలను రైతులు తగలబెట్టడంతో ప్రమాదం జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఎల్&టీ సంస్థలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక రైతులు పంట పొలాలకు నిప్పు పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేటటువంటి అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏదో ఒక అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఇప్పుడు అంబటిపల్లి గ్రామంలో నిర్మించినటువంటి ఎల్&టీ తాత్కాలిక ఆఫీసు అగ్ని ప్రమాదానికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అంబటిపల్లి గ్రామంలో నిర్మించినటువంటి ఎల్&టీ సంస్థ గెస్ట్ హౌస్ కావచ్చు, ఆఫీసు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తే ప్రస్తుతం ఇప్పుడు నేను ఘటనా స్థలంలో చూడొచ్చు. ఇక్కడ 2016లో మేడిగడ్డ బ్యారేజీని నిర్మించేందుకు ఎల్&టీ సంస్థ కాంట్రాక్ట్ తీసుకుని అప్పుడు 2016 నుంచి 19 వరకు ఎల్&టీ సంస్థ మేడిగడ్డ బ్యారేజ్ను నిర్మించింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డకు 2 కిలోమీటర్ల దూరంలో అంబటిపల్లి గ్రామ శివారులో ఎల్&టీ సంస్థ ఒక క్యాంప్ ఆఫీస్ కావచ్చు, ఒక మెయిన్ ఆఫీస్ను ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఎల్&టీ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ప్రధాన కార్యాలయం, ఎవరైనా మంత్రులు కావచ్చు, ఇతర అధికారులు వస్తే రివ్యూ చేసేటువంటి కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. కానీ ఈ కార్యాలయానికి ఒక్కసారిగా నిన్న మంటలు చెలరగడంతో పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. మంటలు ఎగిసిపోయిన నేపథ్యంలో ఆఫీసులో పూర్తి అన్ని కూడా ఫర్నిచర్ కావచ్చు, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, అనేక కీలక పత్రాలన్నీ కూడా, కీలక డాక్యుమెంట్స్ అన్ని కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఈ అనేక డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ ఎల్&టీ సంస్థకు సంబంధించినటువంటి డాక్యుమెంట్సా లేదంటే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి అధికారిక పత్రాలు అనేటువంటి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇప్పటివరకు ఇంకా ఈ ఆఫీసు కార్యక్రమంలో అక్కడక్కడ మంటలు చెలరేగుతూ పొగలు వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు ఎల్&టీ సంబంధించి సిబ్బంది కావచ్చు ఎవరు కూడా పోలీసులకు అయితే సమాచారం అందించలేదు. నిన్న వెంటనే పోలీసులు ఇక్కడికి చేరుకొని ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడికి చేరుకొని మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమయం వరకు కూడా మంటలు చెలరేగినటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఒకటే ఫైర్ ఇంజన్ ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తే మనం విజువల్లో చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా రెగ్యులర్గా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఎవరు వచ్చినా కూడా ఇదే క్యాంప్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్లు కొనసాగించి ఎల్&టీ సంస్థకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్ కావచ్చు, ల్యాప్టాప్లు, సిస్టమ్ కావచ్చు, ఇతర వస్తువులంతా ఇక్కడే ఉండేది. కానీ నిన్న అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో పూర్తిగా పలు కంప్యూటర్లు, ఫైళ్లు ఎల్&టీ అధికారులు బస్ చేసేటువంటి గెస్ట్ హౌస్లోనే పూర్తిగా ఖాళీ బూడినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూసిన ఒక నామరూపాలు లేకుండా ఈ ఆఫీసు మారిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇదే ఆఫీసులో రెగ్యులర్గా ఎల్&టీ సంస్థకు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అధికారులు, ఇరిగేషన్ సంబంధించినటువంటి శాఖ కావచ్చు, మిగతా మంత్రులంతా కూడా ఇక్కడ రివ్యూ కొనసాగించేటువంటి పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు ఈరోజు ఈ అగ్నికి ఆహుతైనటువంటి దృశ్యాలు కనిపిస్తే అసలు ఇందులో ఏ ఫైల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ దగ్ధమైంది, ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా చెప్పేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తలేవు. ఇంకా ఎల్&టీ సంస్థ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈ సిబ్బంది వీరంతా కూడా ఒక క్లారిటీ ఇస్తేనే అసలు ఇందులో ఏమేమి పూర్తిగా కాలిపోయాయి, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రమాదం జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎవరు అప్రమత్తంగా వ్యవహరించినటువంటి పూర్తి వివరాలు అయితే వారు ఒక క్లారిటీ ఇస్తే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ స్థానికమైనటువంటి రైతులు కావచ్చు, ఇక్కడ స్థానిక వారంతా కూడా ఎల్&టీ ఆఫీస్ నుంచే మంటలు చెలరేగి బయట పక్కనటువంటి పొలాలకు అంటుకున్నాయని రైతులు చెప్తా ఉన్నారు. కానీ ఎల్&టీ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఇక్కడ వారంతా కూడా వెనక ఉన్నటువంటి పొలాలు, చుట్టుపక్కల పొలాలు వ్యర్థాలు అంటుబెట్టిన తర్వాతనే ఎల్&టీ ప్రధాన కార్యాలయంలోకి మంటలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు కూడా కేవలం ఎల్&టీ సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి పత్రాలు మాత్రం డాక్యుమెంట్స్ మాత్రమే కాలిపోయాయి. కానీ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఆ పత్రాలు అందులో ఏం లేవని విషయాన్ని చెప్పినప్పటికీ కూడా ఇది మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి నిర్మాణించిన సంస్థ ఎల్&టీ సంస్థ కీలకమైంది కనుక ఇందులో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కాలిపోయాయి, పూర్తిగా ఎటువంటి నష్టం జరిగినటువంటి వివరాలపై కూడా పోలీసులు ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటివరకు కూడా ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయడం కావచ్చు, పోలీసులకు ఎవరి అప్రోచ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. పూర్తిగా మనం చూసినటువంటి విజువల్స్ అంతా కూడా ఇక్కడే ఏప్రిల్ 20 తారీఖు కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి మేడిగడ్డ బ్యారేజీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి కూడా పూర్తిగా రివ్యూ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గతంలో అధికారులు కావచ్చు, ఇక్కడ ఎవరికి వచ్చినా కూడా ఆ అధికారులు ఇదే
గెస్ట్ హౌస్లో ఇదే ఆఫీస్లో రివ్యూ కార్యక్రమాలు కొనసాగించి ఇటు ఎల్ఎన్టీ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా రివ్యూ కార్యక్రమాలు ఇదే ఆఫీస్లో కొనసాగించేది. ఒక్కసారిగా నేను మంటలు చెగిలిన నేపథ్యంలో పూర్తిగా ఆఫీస్ అంతా దగ్ధమైనటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తాయి. ఈ ఆఫీస్లో ఎటువంటి ఆస్తి నష్టం జరిగింది, ఏ పరికరాలు కాలిపోయాడో పూర్తిగా ఎల్ఎన్టీ సంబంధించినటువంటి సిబ్బంది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడికి ఎల్ఎన్టీ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, ఇతర సిబ్బంది చేరుకొని ప్రమాదం గల కారణాలపై కూడా పూర్తిగా ఆరా తీస్తూ ఇక్కడ ఈ డిస్మాంటిల్ ఇదంతా వేస్తూ ఉన్నటువంటి ఐరన్ కావచ్చు, ఈ ప్లైవుడ్ ఇంత కాలిపోయిందంతా కూడా బయటికి తీసే ప్రయత్నం కొనసాగిస్తూ తెలుస్తా ఉంది. లోపల ఏసీ రూమ్స్ కావచ్చు, ఇతర ఆఫీస్ ఉన్నటువంటి పరికరాలు, ప్లైవుడ్ కావచ్చు, ఇతర థర్మల్తో నిర్మించిన నేపథ్యంలో వెంటనే ఒక్కసారిగా మధ్యాహ్నం టైంలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తా ఉంది. పూర్తిగా అసలు ఆఫీసు నామరూపాలు లేకుండా పూర్తిగా కాలిపోయినటువంటి దృశ్యాలే కనిపిస్తాయి. ఇందులో అనేకమైన కీలక పత్రాలు కావచ్చు, కీలక ఫైల్స్, డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి కాలిపోయినట్టు కూడా పూర్తిగా ఇంకా అధికారుల నుంచి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇదే ఎల్ఎన్టీ కార్యాలయంలో గతంలో రద్దీగా మారి గతంలో అధికారులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఒక రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఇక్కడ అసలు ఈ ప్రమాదం దాటిని కనుక గమనిస్తే అసలు ఇక్కడ ఏం వస్తువు కూడా ఏం కాలిపోయింది, ఏ వస్తువులు ఉండేటువంటి పరిస్థితి చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం నుంచి కుంగుబాటు వరకు నిత్యం ఏదో ఒక అంశంలో మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి పనులు హాట్ టాపిక్ అన్నటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు ఎల్ఎన్టీ కార్యాలయం దగ్ధం కావడం చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎల్ఎన్టీ కార్యాలయం ప్రమాదశాత్తు దగ్ధమైందా లేదా ఇంకైనా ఇతర కారణాలు ఉన్నాయంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన ఫైల్స్ అయినా లేదంటే మేడిగడ్డ బ్యారేజీ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షలు ల్యాబ్కు పంపినటువంటి ఫైల్స్ కావచ్చు, ఈ రిపోర్ట్స్ ఏమైనా ఇందులో ఉన్నాయా లేదంటే లేవా అన్నటువంటి విషయాలు అయితే క్లారిటీగా ఇంకా తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. పొలాల నుంచి మంటలు వ్యాపిస్తేనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఎల్ఎన్టీ సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూసిన ప్రాంతం అంతా కూడా ఇక్కడే ఏప్రిల్ 20 తారీఖున సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు రివ్యూ కొనసాగించి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుపాటు అంశం కావచ్చు, ఇతర సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకున్న ఆఫీస్ ఇప్పుడు మొత్తం కూడా నేలమట్టం అయిపోయి మొత్తం ప్లైవుడ్ కావచ్చు, ఇక్కడ ఆఫీస్ మొత్తం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇక్కడికి ఇంకా ఎల్ఎన్టీ సంబంధించినటువంటి వారి సిబ్బంది వచ్చి ఇక్కడ ఏమేమి పూర్తిగా కాలిపోయినా ఇంకా పూర్తిగా ఎటువంటి అంశాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు మాత్రం పోలీసులకు మనం అడిగితే ఇప్పటివరకు ఎల్ఎన్టీ సంబంధించిన వారు ఎవరు కూడా రాలేదు, ఎవరు ఫిర్యాదు చేయలేదంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎల్ఎన్టీ మెయిన్ ఆఫీసు దగ్ధమడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కావచ్చు, ఇక్కడ ఏది ఎల్ఎన్టీ మెయిన్ ఆఫీస్ సంబంధించినటువంటి మెయిన్ ఆఫీస్ మాత్రమే పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ పక్కనటువంటి సిబ్బంది రూమ్స్ కావచ్చు, ఇంక ఇతర రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ ఎక్కడ కూడా కాలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎల్ఎన్టీ ఆఫీస్ మెయిన్ వెనకాలనే వరి పొలాలు ఉంటాయి. వరి కొయ్యకాలు కాలపెట్టినటువంటి నేపథ్యంలోని ఆఫీస్కు మంటలు అంటుకున్నట్టుగా ఇక్కడ ఎల్ఎన్టీ సంబంధించిన సిబ్బంది చెప్తా ఉన్నారు. కానీ కేవలం ఈ ఆఫీస్ మాత్రమే ఎందుకు దగ్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఈ ఆఫీస్లో ఏమేమి ఉన్నాయి, ఈ ఆఫీస్లో ఉన్నటువంటి ఫైల్స్ ఏమేమి ఫైల్స్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ పరిస్థితి కనబడుతుంది. సంబంధించినటువంటి సిబ్బంది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.